నిన్నటిదాకా బాధితురాలు, ఇప్పుడు నిందితురాలు. ఒకే కేసులో ఇలా జరిగింది అంటూ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నటి జత్వాని కేసు చాలా విచిత్రమైనదని, గిన్నిస్ బుక్ లో ఉండాల్సిన కేసు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇలాంటి కేసు దేశంలోనూ ఏపీ పోలీసుల చరిత్రలోనూ చూడలేదన్నారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకముందే ముంబైకి వెళ్లి జత్వాని, ఆమె తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేశారన్నారు ఏబి వెంకటేశ్వరరావు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ తాను తప్పు చేయలేదని కోర్టుకు వెళ్లారని, ఆయనకి బెయిల్ వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు జత్వాని బ్లాక్ మెయిల్ చేసి కోట్లు దోచుకుందనే కొత్త ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. నిన్నటి వరకు బాధితురాలుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నిందితురాలు ఎలా అయిందని ఏబి ప్రశ్నించారు. చట్టాన్ని ఇలా వాడటం మంచిది కాదు అన్నారు. విచిత్రమైన కేసు. భారతీయ న్యాయ చరిత్రలో బహుశా ఇటువంటి కేసు ఇంతకు ముందు ఎప్పుడు జరిగి ఉండదు. కనీసం ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలో కూడా ఇటువంటి కేసు నాకు తెలిసి ఎప్పుడు జరగల. కాబట్టి హింసా నృత్యంతో పాటు ఈ కేసును కూడా గిన్నిస్ బుక్ లో చేర్చడానికి పూర్తి అర్హతలు ఉన్నటువంటి కేసు.